హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఉప్మా. ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఉప్మా తయారు చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు చూపిస్తాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా అన్నీ క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు, పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నానండి. క్యారెట్, ఉల్లిపాయ, టమాటో, పల్లీలు వేయించినవి తీసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, జీడిపప్పులు కూడా తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు తీసుకుంటాను నేను. ఉప్మా తయారు చేయడానికి ఒక కడాయి తీసుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసి నేను తీసుకున్న రవ్వను పట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే బొంబాయి రవ్వ మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఆయిల్, కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ చేస్తే ఎక్కువ యాడ్ చేయొచ్చు, తక్కువ చేస్తే తక్కువ. నేను తక్కువే చేస్తున్నాను కాబట్టి తక్కువ యాడ్ చేశాను. కడాయి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు అంటే అన్నీ కలిపి ఉన్నవి వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ కలిపినవి వేసుకున్నాను. మీరు కలిపినవి వేసుకోవచ్చు, విడివిడిగా అయినా వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో తొందరగా అయ్యే టిఫిన్ అంటే ఉప్మానేనండి. ఉప్మా తొందరగా అయిపోతుంది 10 మినిట్స్లో. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు మీ ఇష్టం, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకున్నాను. పల్లీలు నేను వేయించినవి తీసుకున్నాను, వేసుకున్నాను. పల్లీలు కూడా కొంచెం వేగిన నేను చెప్పిన పదార్థాలన్నీ వేసుకొని చూడండి. ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటా సరిపోద్దండి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
అన్నీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు. వీడియోలో చూపించిన విధంగా మగ్గించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. 3 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా లూజ్గా జారుగా కావాలంటే 4 కప్పులు తీసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. వాటర్ వీడియోలో చూపించిన విధంగా మరుగుతూ ఉన్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలా మరుగుతూ ఉన్నప్పుడు రవ్వను యాడ్ చేయాలి. బొంబాయి రవ్వని సుజీ రవ్వని కూడా సుజీ రవ్వన్న బొంబాయి రవ్వన్న ఒకటి. నీళ్ళు మరుగుతున్నప్పుడు రవ్వని వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను వేసుకోవాలి. రవ పోస్తూ తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది. అంతేనండి, వేడి వేడి ఉప్మా రెడీ. మా వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వంటలు చూడడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి ఉప్మా రెడీ. చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే ఉప్మా బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్.